నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అగ్ని ప్రమాదం, 2 పూరిళ్లు దగ్ధం. వైభవంగా శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి రథోత్సవం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీలతారెడ్డి, నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, అనుభూతి వెంకటకృష్ణ, గోపాలకృష్ణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో మరి ఈరోజు వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటకృష్ణ గారి అధ్యక్షతన మరి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరుగుతూ ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. నా పేరు పులి సర్వోత్తం రెడ్డి. మరి ఈ సందర్భంగా అర్హులైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరినీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటిని మంజూరు చేయించడం, 19 నెలల నుంచి మరి మంజూరీ కానట్టి పిఆర్సీని వెంటనే మరి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరి అమలు చేయించడం, తర్వాత పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా వెనువెంటనే చెల్లించే తీరుగా ముఖ్యంగా 20,000 సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మొన్న నెల రోజులు సమ్మె చేసిండ్రు. వారికి మినిమం బేసిక్ పే ఇవ్వడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు సకాలంలో అందుతలేవు. మరి ఈ నెల వేతనం కూడా ఇప్పటికి రాకపోవడం, వారికి 010 హెడ్ కింద వేతనాలు చెల్లించడం, తర్వాత హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్, కారుణ్య నియామకాలు, వారందరినీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోకి మోడల్ స్కూల్స్ను తీసుకొని రావడం, తర్వాత గురుకుల మరి సంక్షేమ పాఠశాలలు, వాటిలో ప్రధానంగా పాఠశాలల ప్రారంభ వేళల్లో 8 నుంచి 9 గంటలకు మార్పు చేయడం, తర్వాత అధ్యాపకులను ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తూ మరి హాస్టళ్ల నిర్వహణకు వార్డెన్లు, కేర్ టేకర్లను మరి హెల్త్ వర్కర్స్ను నియమించడం, దీంతో పాటుగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ రంగంలో వాటిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం, మరి ముఖ్యంగా ప్రైవేటు యాజమాన్యాలకు పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించే తీరుగా కూడా మరి రేపొద్దున మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఇవాళ ఉన్న సమస్యలను ఒకసారి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పరిశీలించి గతంలో గెలిచిన వాళ్ళను మరొక్కసారి గెలిపిస్తే మన సమస్యలు పరిష్కారం కావు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నది. ప్రతి సమస్యలో మరి ఇలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీనైనా నేను, ఇప్పటికే ఏవిఎన్ రెడ్డి గారు ఉంటారు, మరి కొమరయ్య గారు కూడా గెలవబోతా ఉన్నారు. మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, 8 మంది ఎమ్మెల్యేలం రేపు అపోజిషన్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
కొంపల్లి శ్రీ నందక హాస్పిటల్ చైర్మన్ మరియు డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఈ రోజు మాకు గర్వంగా ఉందని అన్నారు. విషయం ఏమిటంటే అక్టోబర్ 2024లో అధునాతన శస్త్రచికిత్స కేంద్రం ఏర్పాటు చేయబడింది. గడిచిన 5 నెలల్లో హైదరాబాద్లో కెల్లా అధునాతన శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందంతో కలిసి పనిచేయడం జరిగిందని తెలిపారు. ఫాసియోటెన్స్ హెర్నియా శస్త్రచికిత్స, హెర్నియా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయడం వల్ల తొందరగా కోలుకుంటారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ దీపి, రష్యా, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ వీరకుమార్లతో పాటుగా కలిసి ఈ శస్త్రచికిత్స చేశామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. పిలవగానే వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ అండ్ స్పెషల్లీ మా పేషెంట్స్కి, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కానీ పిలవగానే వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఈ మీట్ ఉద్దేశం ఎందుకు పిలిచాము అని అంటే ఒక చిన్న అవేర్నెస్, మీట్ ద ప్రెస్ లాగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్. 5 ఏళ్ళ కిందట శ్రీనందక ఫర్టిలిటీ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. రీసెంట్గా 6 months బ్యాక్ శ్రీనందక అడ్వాన్స్ సర్జరీ స్టార్ట్ చేశాము. సో చాలామంది ఇప్పటికీ మా కాలనీ వాళ్ళందరూ ఇది ఇంకా ఫర్టిలిటీ సెంటర్ అనుకుంటారు. కాకపోతే ఈ సెంటర్ని అత్యంత అధునాతన పరికరాలతోటి ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించి అండ్ తొందరలో రోబోటిక్ సర్జరీ కూడా తెప్పించేసి ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడ ఆల్మోస్ట్ హై అండ్ ఒక హార్ట్ సర్జరీ తప్ప మిగతా అన్ని సర్జరీలు చేసే ఫెసిలిటీ రెడీ చేసాము. గాడ్ విల్లింగ్ ఫ్యూచర్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో నాతో పాటు మా టీం ఉన్నారు, అందరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. నేను డాక్టర్ ప్రవీణ్ కోడూరు, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ అండి. 7-8 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసిన తర్వాత కార్పొరేట్స్లో యశోదలో, అపోలోలో వర్క్ చేసిన తర్వాత ఇది ఓన్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది. నా పక్కన డాక్టర్ గంగాశంకర్ ఉన్నారు సార్, ఇంకొక సీనియర్ ఎక్స్పర్ట్ సర్జన్. పోయి పేగులు బయటకు వస్తాయి. సో మనం బలవంతంగా వాటిని దగ్గరికి లాగి కుట్టేయలేము. కుట్టేస్తే ఏంటంటే వీళ్ళకి ఊపిరాడక, చాలా మంది వినుంటారు వేరే హాస్పిటల్స్లో ఏరియా ఆపరేషన్ ఇక్కడ చనిపోయారు అని. సో అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు. సో పెద్ద పెద్ద హెర్నియాస్ని ఉంటుందండి. కాకపోతే కంపెనీ వాడు సింగిల్ యూజ్ అంటాడు, మనం 2-3 వరకు వాడొచ్చింది. ఇండియాలో అంత ఖర్చులు పెట్టుకోలేరు కదా. మేమేం చేస్తున్నాం అనంటే క్యాపిటల్ కాస్ట్ పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. దాన్ని కూడా ఏంటంటే ఒక 3 వాడామనుకోండి, స్ప్లిట్ చేసి 60-60 వేలు 60లో చేసేస్తున్నాము. పేషెంట్ బెనిఫిట్. ఇప్పుడు రీసెంట్గా యాక్చువల్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మా మిత్రులు అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రమేష్, ఆయన కూడా ఒక పూర్ పేషెంట్ ఉన్నారు సార్, ఖచ్చితంగా ఈ ఫేషియోటెన్స్ అవసరం అని అంటే వెళ్ళి చేసి వచ్చాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ సిచ్యువేషన్ గురించి కొంచెం అవగాహన కూడా ఉండాలి. చాలాసార్లు ఏంటంటే హెర్నియా సర్జరీలో వాళ్ళు కడుపుని క్లోజ్ చేయడానికి ఇబ్బంది పడతారు. డాక్టర్ దగ్గరికి రావు, 2 దగ్గరికి కుట్లేసేద్దామంటే ఊడిపోయిన మజిల్స్. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇవంతా పార్ట్స్ ఉంటుంది. కాబట్టి ఇది డిస్పోజబుల్ అండి. ఇది ఒక పేషెంట్కి ఒకసారే వాడాలి. 2 lakhs ఇది. సో ఆ పైన ఉన్నదేమో దీంట్లో మైక్రో చిప్ ఉంటుంది. ఇది స్ట్రెచ్ చేస్తుంది మజిల్ ఎంత వెయిట్ ఉన్నది అనేది చెక్ చేస్తూ దీన్ని స్ట్రెచ్ చేసి మజిల్ని ఒక రబ్బర్ లాగా సాగదీస్తుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గంగాశంకర్, జనరల్ సర్జన్. ప్రవీణ్ కోడూరు తోటి నా జర్నీ 20 years యాక్చువల్గా. అండ్ ఈ హాస్పిటల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఆఫ్ వై ఐఎమ్ ఓపెనింగ్ మై మౌత్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ హియర్. మనం ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ కావాలన్నా, లాప్రోస్కోపీ కావాలన్నా, హ్యూమన్ టెండెన్సీ కార్పొరేట్ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటాం. We have state of the art, all equipments are here, senior surgeons unnaru, and especially the laser surgeries we are doing and laparoscopy. Praveen is known for hernia surgeries. He is trained in Russia as well as Germany and Kiels Institute lo cheskunnaru. So nenu manavi enti ante ee facilities ni utilize chesukondi ani korukuntunnaru. Thank you very much. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ శ్రీ పట్టాభిరామ రథోత్సవం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో పట్టణంలోని పట్టాభిరామస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ఇసుక వేస్తే రాలనంత జనంతో గురువయ్యల డప్పు వాయిద్యాలతో మేళతాళాలతో రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రథోత్సవానికి పట్టణ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల రామ భక్తులు వందలాది మంది హాజరయ్యారు. ఈ పట్టాభిరామ రథోత్సవ కార్యక్రమం మునుపెన్నడూ లేని విధంగా ఇంత ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్
అవినాష్ గారికి ప్రజలు భక్తులు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తారని మేము కలలో కూడా అనుకోలేదని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రథోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా కన్నుల విందుగా కొనసాగింది. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివస్తారన్న ఉద్దేశంతో డీఎస్పీ రవికుమార్, పట్టణ సీఐ యువరాజు ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సంపాదించిన మొత్తంలో కొంత సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్లో ఎన్జీఓకు చెందిన 70 మంది చిన్నారులతో కలిసి ఆమె విందులో పాల్గొన్నారు. చిన్నారులతో సరదాగా గడిపి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు సీతక్క. రావడం జరిగింది. మరి ఈ యొక్క రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంది. హరణి గారు మాకు తెలిసినటువంటి మా సోదరుల ద్వారా ఈరోజు మేడం మా రెస్టారెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. జనరల్గా నేను ఎప్పుడు రెస్టారెంట్ ఏదన్నా తప్పదు అనుకున్నప్పుడు వెళ్తా, లేదా ఇట్లా మంచి కార్యక్రమాలు ఉంటే కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా హరణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక 60 మెంబర్స్ 60 స్టూడెంట్స్ ఆర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. వారందరికీ వాళ్ళకు నచ్చింది, మన ఆర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది. వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం. పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం, ఇవాళ అంటే కడుపు నిండా తిన్నాం, నచ్చినవి అన్ని తిన్నాం. అందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది. వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం. పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం, ఇవాళ అంటే కడుపు నిండా తిన్నాం, నచ్చినవి అన్ని తిన్నాం. తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండనటువంటి అనేక ఐటమ్స్ కూడా హరణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం. పిల్లలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మనం పలానా హోటల్లో పలానా ఐటమ్స్ తినాలా, లేదా పలానా కర్రీ తినాలా, పలానా బిర్యానీ తినాలని. అది మనలాంటి అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమనేజ్ అర్ఫన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్ఫన్ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. మనలో ఒక మంచితనం ఉండాలి. మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారము లేదా స్వార్థము, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయలేని తనము, ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు, అంత గొప్పది కాదు. ఇలాంటి సింపుల్గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడైతే పేదరికం ఉందో కష్టాలు ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు. సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో ఈరోజు హరిణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను.
మా పిల్లలు కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలా ఏఎస్ఎఫ్ చేసినటువంటి కార్యక్రమాన్ని కొంతమంది ఉన్నతవంతులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మానవతా హృదయాన్ని కూడా పెంపొందించుకొని ఇలా సేవా కార్యక్రమాల్లోకి వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా మరి మిగతా సోదరులను కానీ మిగతా సమాజాన్ని కానీ ఇటువైపు పేదరికం లేదా అవకాశాలు లేనటువంటి పిల్లల వైపు వాళ్ళ చిరు కోరికలు తీర్చే వైపు కూడా మరి మనసు పెడితే తప్పకుండా అంతరాలు లేనటువంటిది అగాధం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. కొన్ని చిన్న ఊహలు ఆశలను కూడా నెరవేర్చి వాళ్లకు సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం. ఆ సంతోషంలో మనం కూడా సంతోషాన్ని వెతుక్కున్న వాళ్ళమవుతాం. కొంతమందికి 1000 కోట్లున్న సంతోషం ఉండదు, కానీ ఇలాంటి చిన్న కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో జరిగే అటువంటి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని వెల్లంపల్లి రోడ్లో గల మహాదేవ్ ఫంక్షన్ హాల్లో పరకాల టౌన్ మరియు పరకాల నడికూడ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంపయ్య, వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకెళ్లాలని, కులగణనపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ప్రజలే పాలకులు, ఇది ప్రజాపాలన, ప్రజల ఆర్థిక అభివృద్ధికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగాలు వచ్చి 2 లక్షలు ఖాళీ అవుతాయి, అవన్నీ మీకే అన్నాడు. మరి 10 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు ఈసారి మీరు ఆలోచించారు. కానీ వాళ్ళంత మాత్రము దళిత ముఖ్యమంత్రి అన్నాడు, నా కొడుకు బిడ్డ మీరు అమెరికాలో ఉన్నారు, నేను కాపాడుకుంటా ఉంటాను అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దళితులను మాత్రం చూస్తే రాజే గారిని ఉప ముఖ్యమంత్రిగా 2వసారి చేసి ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా చెప్పా చేయకుండా ఏ విధంగా తీసేసింది అందరూ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే సంగతి అంతా మంచిగా రాజే గారి సంగతి అదే సంగతి. కానీ ఏ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి దళితులకి ఏ విధంగా ఎదురవ్వాలి ఆయనను మరి ఇన్సల్ట్ చేయడం జరిగింది మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం. అదే విధంగా రాకుంటే ఇక ముఖ్యమైన మనకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. ఎవరు మాట్లాడుతుంది? సామాన్య చెప్తారు మాట్లాడుతుంది, చెప్తే మాట్లాడాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2018 వచ్చాక 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వచ్చినా మొన్న వస్తే ముచ్చటగా 3వసారి ఎన్నికలకు 3 లక్షలు ఇస్తారన్నాడు. ఇచ్చిందా? 3 నెలల ముందు ఇస్తే ఎవరైనా ఇల్లు కట్టుకుంటారని వస్తాయని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు మోసం చేసిండ్రు. మీరు కట్టడంపై బేస్మెంట్ రాగానే లక్ష అవుతుంది, రెండో లెవెల్ రాగానే లక్ష అవుతుంది, స్లాబ్ అయినా ఇంకో లక్ష అవుతుంది అంటే పాపం వాళ్ళు ఆశపడిపోతారు. పాపల పిల్లలు కన్నా తర్వాత ఆత్మహత్య తన పిల్లలు తను ఇన్నట్టు తన రాజకీయ స్వార్థానికి 3 లక్షలు ఇస్తారని చెప్పి మరి వాళ్ళు ఏ విధంగా కార్యకర్తలు మోసం చేసినట్టు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. మనం మాట్లాడుతూ ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ 3,500 ఇల్లు మేము ఇచ్చినామో వాళ్ళన్నిటికీ పైసలు ఇవ్వాలి అని అంటాడు. నిజంగా నాకు సభ్యత అడ్డం వస్తుంది, కానీ ఒక మనిషి మాట్లాడవలసిన మాట్లాడుతున్నాను. మోసం చేసి ఈ రోజు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, మీరు పార్టీ పైన ఆలోచించవద్దని మాట్లాడుతున్నాను. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంపాయన కూడా దార్శకంతో పడుకుంటాడు. ఎవరు దార్శకాన్ని ఆయన మాట్లాడతారు. సర్పంచులను మోసం చేస్తున్నారు, ఎంపీడీలను మోసం చేస్తున్నారు, వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంత అభివృద్ధి చేసిండ్రు, పాపం మీరు మోసం చేస్తున్నారని మాట్లాడారు. అది సర్పంచ్ చాలా మందికి ఎప్పుడైపోయింది. మనం వచ్చిన
హన్మకొండ జిల్లా పరకాలపట్న కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం 2 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికరి బొందమ్మ తన 10 గుంటల భూమి పంపకాల్లో పెద్ద మనిషిగా వ్యవహరించిన అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి ఆస్తి పంపకాలు జరగకుండా అడ్డుపడడంతో రాజిరెడ్డిని దుర్భాషలు ఆడడంతో బొందమ్మపై ద్వేషం పెంచుకున్న రాజిరెడ్డి 2023 సంవత్సరం జూన్ నెలలో బొందమ్మను హత్య చేసి ఊరి చివర్లో ఉన్న కెనాల్లో పడేయడంతో కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయగా శ్యాంపేట పరకాల సీఏలు 2 బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించి నిందితుడు రాజిరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హత్య మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్. 2023 మన పరకాల 26/6/2023 1.5 year 8 months బ్యాక్ మన పరకాల విలేజ్ దగ్గర ధర్మానం విలేజ్ దగ్గర అన్నోన్ డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ మనకు ఉన్నట్టు తెలిసినప్పుడు దాని బేస్ మీద అది ఆమెను ఎవరో చంపారు అనేది అప్పుడు మనకున్న సమాచారం. దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ ఎవరిని గుర్తించి వాళ్ళ సంబంధించిన వ్యక్తుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు కట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత క్లూస్ వచ్చాయి కానీ అది ఆగిపోయినాయి, అడిగి రావడం అయిపోయినాయి. తర్వాత ఇది రెగ్యులర్గా మా సిప్ సార్ దీన్ని పరిచయం చేయడము, మా ఆధ్వర్యంలో మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కేసును పరకాల ఇన్స్పెక్టర్ గారికి షాంపేట ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరికి కూడా హ్యాండ్ ఓవర్ జరిగింది. అయితే కొంచెం షాంపేట ఇన్స్పెక్టర్ గారిని ఎక్కువగా చూసుకోవడం చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్టిగేషన్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ఉన్న క్లూస్ తీయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు ఎవరు ఈ మర్డర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు మాకు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దాని టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో ఈ రాజిరెడ్డి అనే వ్యక్తి దీన్ని మర్డర్ చేసినట్టుగా చేసింది. ఇతను కూడా షాంపేట విలేజే, షాంపేట మండలం షాంపేట విలేజే. ఎవరైతే చంపిన ఆమె దగ్గర ఇల్లు కూడా దగ్గర ఆమె కూడా ఈమె తెలిసిన వ్యక్తే. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనము అతను ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమెకు సంబంధించిన ఒక 10 గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో ఈయన ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయతీ చేసే పద్ధతి ఉన్న వ్యక్తి. ఊళ్ళలో కూడా పంచాయతీ చేస్తాడు. మంచి ఆసామే, 14 ఏళ్ళ ఆసాం ఉంది. ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్డ్. అక్కడ అంతా కూడా డామినేషన్, ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పే పరిస్థితి లేదు. చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనస్తత్వం జరిగి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా ఇతను చూస్తే భయపడే పరిస్థితి ఉందా. ఈయన ఏం చేశాడంటే ఆ 10 గుంటలు నీ కొడుకు ఇయ్యద్దు, నువ్వు బిడ్డలకి ఇయ్యద్దు, కొడుకు ఇవ్వాలని చెప్పి పంచాయతీ చేసినప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామె కొంచెం నోరు పారేసుకుని ఆమె పేరు బొందమ్మ, వాడికాల బొందమ్మ ఆమె పేరు. దాదాపు 70 years ఓల్డ్ ఉండేది ఆమె నోరు పారేసుకునే తత్వం. పెద్ద మనిషి, పెద్ద ఓల్డ్ మనిషి. ఆమె నోరు పారేసుకునే ఇతన్ని కొంచెం ఇష్టపడి తిట్టడం జరిగింది. తిరిగితే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం చేశాడంటే ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు తీసుకురా, నీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఆశ చూపించిన తర్వాత ఆమె ముసలాము టెంప్ట్ అయింది. సరే పెద్ద చేద్దరు కావచ్చు అనే ఊళ్ళో పెద్దరికని చెప్తాడు, పంచాయతీ ఇస్తానే కాన్సెప్ట్ తోటి తర్వాత ఆధార్ కార్డు తీసుకొని లోపల పిలిచి ఆమె కొంచెం కూతలు అంటే వల్గర్ లాగా మాట్లాడారు. 2 గట్టిగా బీకిన తర్వాత కింద పడగానే గొంతు పిసికి చంపేసిన తర్వాత నేను ఆల్టో కారు ఉంది, దీన్ని ఏం చేసినట్టే డెడ్ బాడీ తీసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అగ్ని ప్రమాదం, 2 పూరిళ్లు దగ్ధం. వైభవంగా శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి రథోత్సవం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.